చాలామంది స్మోకింగ్, ఆల్కహాల్, పాన్, జంక్ ఫుడ్ ఇలాంటి ఎన్నో విషయాలు మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి మంచిది కాదని తెలిసి కూడా అవే పనులు చేస్తూ ఉంటారు. ఇలాగే రావణుడు కూడా ధర్మాధర్మాలు అన్నీ తెలిసినప్పటికీ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. అన్నీ గెలిచాడు, కానీ ఒక్కటి మాత్రం అతన్ని గెలిచింది. అదే అతని కోరిక. ఈ కోరిక ఒక ఫైర్ లాంటిది. దాన్ని సరిగ్గా వాడితే వెచ్చదనంలా ఉంటుంది, కానీ లిమిట్ దాటితే ఒళ్ళు కాలిపోతుంది. సో ఈ వీడియోలో ఎంతటి తెలివైన వారైనా సరే వాళ్ళ ఇంపల్సెస్ అంటే క్షణికావేశాల విషయంలో వాళ్లతో వాళ్ళు చేసే ఇంటర్నల్ వార్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనం చేసే ప్రతి తప్పు బయట ఫిజికల్ వరల్డ్లో కాకుండా మనసు లోపలే మొదలవుతుంది. ఇవి ఎలా అలవాటు అవుతాయి అని గమనిస్తే ముందొక క్యూరియాసిటీగా ఒక్కసారే కదా ట్రై చేద్దాం అనే ఆలోచనతో మొదలవుతుంది. ఆ తర్వాత ఇదంత పెద్ద విషయం ఏమీ కాదులే అని సర్ది చెప్పుకోవడం. ఇక మీకు తెలిసే లోపే ఈ సైకిల్లో చిక్కుకుపోతారు. అప్పుడు ఇక నేను దీన్ని ఆపలేకపోతున్నాను అని అనుకుంటారు. అస్సలైన ఇంటర్నల్ వార్ అంటే ఇలానే ఉంటుంది. ఒకవైపు బుద్ధి వద్దంటే మరోవైపు మనసు ఈ ఒక్కసారికే అని టెంప్ట్ చేస్తుంది. ఈ టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్లో నువ్వు నీ లైఫ్లో ఒక హీరోలా కాకుండా కిడ్నాప్ అయిన హాస్టేజ్లా మారిపోతావు. నీ కంట్రోల్ అంతా నీ మనసు మీదే ఉంటుంది. రావణాసురుడు కూడా సరిగ్గా ఇదే స్థితిలో పడ్డాడు. అతనికి న్యాయం, నీతి, ధర్మాధర్మాలు అన్నీ తెలుసు. వేదాలు, శాస్త్రాలపై గట్టి నాలెడ్జ్ ఉంది. కానీ తన మనసు అంటే మైండ్ని కంట్రోల్ చేయడం రాలేదు. తపస్సు చేసి సాధించిన శక్తి అతని చేతుల్లో ఒక ఆయుధం అయ్యింది. ఆ శక్తిని తాను అదుపు చేసినప్పుడు దేవతలను సైతం ఓడించాడు. కానీ అదే ఆయుధం అతన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టినప్పుడు తనను తానే కోల్పోయాడు. మనకొచ్చే ప్రతి ఇంపల్స్ లేదా అర్జ్ మనసులో బలమైన కోటలా తయారవుతుంది. దాన్ని కమాండ్ చేసే రాజు కోరిక, దాన్ని సపోర్ట్ చేస్తూ డిఫెండ్ చేసే సైన్యం నీ ఈగో. ఈ పరిస్థితిలో లాజిక్ అనేది ఎక్కడో మూల కట్టిపడేసిన ఖైదీలా మిగిలిపోతుంది. ఒక రిజెక్షన్, ఇన్సల్ట్ లేదా ఒక టెంప్టేషన్, వీటిల్లో ఏ ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసినా మనలో నిద్రపోతున్న రావణుడు మేల్కొంటాడు. ఒక్కసారి ఇదే ప్యాటర్న్ని రావణుడి కథలో గమనించు. శూర్పణఖ వచ్చి సీతమ్మ అందం గురించి చెప్పినప్పుడు చిన్న క్యూరియాసిటీ పుట్టింది. ఎప్పుడైతే ఆవిడను చూశాడో అది ఒక ఆశగా మారింది. చివరికి ఆమెను సొంతం చేసుకుందాం అనుకున్నాడు. ఆ కోరిక అతన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీన్నే మనిషి కొలాప్స్ అవ్వడానికి ఎదురయ్యే 3 phases అంటారు: క్యూరియాసిటీ, క్రేవింగ్, కంట్రోల్. దీన్ని డే టు డే లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. ఒక్క 5 నిమిషాలే అని చెప్పి చేసే డూమ్ స్క్రోలింగ్, ఈసారి తప్పు సరి చేసుకుంటాను అని మాటిచ్చి కూడా మళ్ళీ తప్పుగా వాదించడం, అవసరం లేదని తెలిసినా మళ్ళీ రియాక్ట్ అవ్వడం. ఇందాక చెప్పిన ఇంటర్నల్ వార్ ఇదే. ఇది వదిలేసి బయట కనిపించే మనుషులు లేదా ఫిజికల్ థింగ్స్ వల్ల మనకెన్నో కష్టాలు, యుద్ధాలు వస్తున్నాయని అనుకుంటాం. సరిగ్గా ఈ ఇంటర్నల్ వార్ నుంచే కృష్ణుడు మనకు అందించిన భగవద్గీత మొదలవుతుంది. అందులో ఉన్న విషయాలు చాలా వరకు వేదాల్లో కూడా ఉంటాయి. కృష్ణుడు చెప్పింది వినడమే కాకుండా ఇంప్లిమెంట్ చేసి అర్జునుడు బాగుపడ్డాడు. కానీ రావణాసురుడు వేదాలు చదివి విషయం తెలుసుకున్నాడు, కానీ పాటించలేదు. అదే తేడా. ఇది అర్థం చేసుకున్న నువ్వు ప్రాక్టికల్గా ఫాలో అవ్వగలిగితే అది చాలు, ప్రశాంతంగా బతికేయచ్చు. ఈ విషయాలు నాకు తెలియనంత వరకు నా రియాక్షన్స్ అండ్ నా చేతల్లో కూడా నేను మిస్టేక్స్ చేసేవాడిని. కానీ ఎప్పుడైతే దాన్ని కాన్షియస్గా అర్థం చేసుకుంటూ ఫాలో అయ్యానో అనవసరమైన వాటికి రియాక్ట్ అవ్వడం తగ్గించాను. నేను పూర్తిగా మంచివాడిని అయిపోయానని చెప్పట్లేదు, కానీ మునుపటి కంటే బెటర్ అవ్వడం గమనించుకున్నాను. అయితే ఈ ఇంటర్నల్ వార్ గురించి కృష్ణుడు చెప్పిన విషయాలు ముందుగా గమనిద్దాం. నంబర్ 1, ఎంతటి తెలివైన వాడైనా సరే తన సొంత స్వభావం అంటే తన ఇన్నర్ నేచర్ ప్రకారమే ప్రవర్తిస్తాడు. అందరూ వాళ్ళ సహజ గుణాలనే న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని ఫాలో అవుతారు. అలాంటప్పుడు నిన్ను నువ్వు బలవంత పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని కృష్ణుడు అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ పని చేసినా అది మీ నేచర్ బట్టి చేస్తారు, కానీ మీకున్న నాలెడ్జ్తో కాదు. ఇప్పుడు ఇదే రావణాసురుడి సిచ్యువేషన్లో చూస్తే అతను బ్రహ్మకు తపస్సు చేసినప్పుడు భక్తితో కాకుండా అందరినీ అణచాలి అనే అహంకారంతో చేశాడు.
సో అతని నేచర్లో ఇంటెన్స్గా ఉండే ఆవేశం, శక్తి, గర్వం అనే ఫైర్ లాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఫైర్ అతనికి గొప్పతనాన్ని ఇచ్చింది, ఒక పండితుడిగా, యోధుడిగా, భక్తుడిగా మారడానికి సహాయపడింది. కానీ అదే ఫైర్ దారి తప్పినప్పుడు తన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని కాల్చడం మొదలుపెట్టింది. రావణాసురుడికి ఉన్న నేచర్తో ప్రతి దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. అది కుదరనప్పుడు ప్రతి హద్దుని దాటాడు. ఒక విధంగా మనం కూడా ఇంతే. కోపం చెడ్డదని మనకు తెలుసు, కానీ ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం. జంక్ ఫుడ్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని మనకు తెలుసు, కానీ మనలో కలిగే క్రేవింగ్ ఈ లాజిక్ మొత్తాన్ని మాయం చేస్తుంది. ఎందుకంటే మన నాలెడ్జ్ కన్నా మన స్వభావం అంటే నేచర్ వేగంగా పనిచేస్తుంది. మనకున్న ఈ న్యాచురల్ ప్యాటర్న్స్ మనం అర్థం చేసుకునే వరకు వద్దనుకున్నా కూడా అవే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. సో వీలైనంత వరకు మన నేచర్ని మార్చుకొని దాన్ని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. అది ఎలాగో మిగతా స్టెప్స్లో చూద్దాం. నెంబర్ 2, రాగద్వేషాలు అనే పదం వినే ఉంటారు. అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్. ప్రతి మనసును ఈ 2 శక్తులు అట్రాక్ట్ చేస్తాయి. వాటికి బానిసలు అవ్వకూడదు. సీతమ్మ మరొకరి భార్య అని తెలిసి కూడా రావణాసురుడు ఆవిడ వైపు అట్రాక్ట్ అయ్యాడు. అది మెల్లగా ఒక అబ్సెషన్గా మారింది. అతన్ని ఆపడానికి తన వాళ్లల్లో కొంతమంది ట్రై చేశారు. మారీచ, మండోదరి, విభీషణ, కుంభకర్ణ, ఇలా ఎవ్వరు చెప్పినా తన రియాక్షన్ కోపంగా మారింది. ఇలా తనకు నచ్చింది చేస్తే ఇష్టపడేవాడు, నచ్చనిది చేస్తే కోప్పడి ద్వేషాన్ని చూపించేవాడు. ఇలాంటి బిహేవియర్ వల్లే అతను నాశనమయ్యాడు. ఎగ్జాక్ట్గా మనలో చాలామంది లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది. పొగిడితే ఇష్టపడతారు, కానీ ఎవరైనా తప్పులు సరిదిద్దాలని చూస్తే వాళ్లను ద్వేషించడం మొదలు పెడతారు. కంఫర్ట్స్ కోసం వెతుక్కుంటూ వెళ్తారు, కానీ కష్టాలు వస్తే పారిపోతారు, లేదా అవసరమైన వాటిని పట్టించుకోకపోవడం. అవాయిడెన్స్. ఏది రైట్, ఏది రాంగ్ అని మీ ఎమోషన్స్ నిర్ణయించడం మొదలుపెట్టినప్పుడు నిజమేంటో మీకు అర్థం కాదు. సో ఫ్రీడమ్ అంటే మీకు నచ్చింది చేయడం కాదు, మీ ఇష్టాలు అయిష్టాలు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండటమే అసలైన ఫ్రీడమ్. నెంబర్ 3, డిజైర్ అండ్ యాంగర్. మనుషులకు ఇష్టం లేకుండా కూడా ఎందుకని వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు అని అర్జునుడు అడిగితే, రజోగుణం అంటే ఆనందం లేదా ప్లెజర్, వీటి నుంచి పుట్టే కోరిక అండ్ కోపం, వీటి వల్లే అలా చేస్తారని కృష్ణుడు సమాధానం ఇచ్చాడు. కోరిక నిన్ను ప్రయత్నించేలా చేస్తుంది, అది ఫెయిల్ అయితే కోపం నీ మీద దాడి చేస్తుంది. సీతమ్మపై రావణుడికున్న కోరిక అతన్ని అన్ని హద్దులు దాటేలా చేసింది. ఆమె అతన్ని రిజెక్ట్ చేస్తే ఆ కోరిక కోపంగా మారింది. నో అనే పదాన్ని అతను భరించలేకపోయాడు. ఆ క్షణం నుండి అతని ప్రతి యాక్షన్ తెలివి నుంచి కాకుండా నన్ను కాదంటుందా అన్న గాయపడ్డ ఈగో నుంచే వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని అలాంటి ఒక సిచ్యువేషన్లో చూడండి. మీకేదో కావాలి, అది మీకు దొరకదు, దానివల్ల కోపం వస్తుంది. కాసేపు ఫైట్ చేస్తారు, వస్తువులు పగలగొడతారు, తర్వాత రిగ్రెట్ అయ్యేలా మాటలు అంటారు. కాసేపు అయ్యాక చేసిన పనులన్నీ తలుచుకొని ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకప్పుడు నేను కూడా ఉన్నాను. అది చాలా భయంకరంగా ఉంటుంది. మనమే రైట్ అనుకుంటాం, కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఈ విషయం గుర్తించకపోతే మళ్ళీ మీకు ఏదైనా కావాలి లేదా ఎక్స్పెక్టేషన్ ఉంది అని అన్నప్పుడు కోరిక, కోపం, బాధ రిపీట్. ఇదే సైకిల్ మళ్ళీ మొదలవుతుంది. అలాగని ప్రతి కోరిక చెడ్డది కాదు. ఎప్పుడైతే ఒక కోరిక మీ మూడ్ని కంట్రోల్ చేసి మీకు మెంటల్ పీస్ లేకుండా చేస్తుందో అది మాత్రమే చెడ్డ కోరిక. సో ఎప్పుడైనా సరే మీ కోరికను మీ ఆలోచనలతో గైడ్ చేయగలిగితే అది మీకు బలం అవుతుంది. లేదంటే దాని చేతుల్లో మీరు ఒక పప్పెట్ అయిపోతారు. నెంబర్ 4, లెవెల్స్ ఆఫ్ డిజైర్. ఒక కోరిక నిన్ను ఆడిస్తుందంటే అదొక నిజాన్ని లేదా లాజిక్ని చూడకుండా అడ్డుకుంటుంది. దాని ఇంటెన్సిటీ 3 లెవెల్స్లో ఉంటుందని కృష్ణుడు ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఎనాలజీ చెప్పాడు. నెంబర్ 1, అగ్ని చుట్టూరా చేరే పొగ. ఇక్కడ పొగను ఈజీగా ఊదేయచ్చు. మొదటి స్టేజ్లో ఉన్న కోరిక ఒక టెంప్టేషన్ మాత్రమే. దాన్ని ఆ పొగలానే ఈజీగా వదిలించుకోవచ్చు. ఇక్కడ లాజిక్ మీద ఫోకస్ చెయ్యగలం. నెంబర్ 2, అద్దానికి అంటుకునే దుమ్ము. కొంచెం ఎఫర్ట్ పెడితే ఆ దుమ్ముని తుడిచేయచ్చు. టైం గడిచే కొద్దీ దానితోనే టైం స్పెండ్ చేయడం వల్ల అది ఏర్పడుతుంది. ఆ దుమ్ముని తుడిచేసినట్టుగా కాస్త ఎఫర్ట్ పెట్టి, అంటే లాజిక్తో పాటు జరిగే నష్టాలన్నీ అర్థం చేసుకుంటూ ఒక డిసిప్లిన్తో కంట్రోల్ చేయొచ్చు. నెంబర్ 3, ఒక బిడ్డను మోసే గర్భసంచి.
అంటే వూంబ్. ఈ గర్భసంచి చాలా థిక్గా ఉంటుంది. దాన్ని చీల్చడం అంత సులువైన పని కాదు. అలాగే ఈ 3వ లెవెల్లో ఉండే కోరిక కూడా ఒక ట్రాప్ లాంటిది. ఇక్కడికి చేరుకున్న కోరికను వదులుకోవడం చాలా కష్టం. లాజిక్స్, డిసిప్లిన్, అండర్స్టాండింగ్ ఇలాంటివేవీ పనిచేయవు. ఇక నువ్వనుకున్నదే రైట్ అనేలా చేస్తుంది. ఇప్పుడు రావణుడి కోరికే తీసుకుంటే అందరినీ జయించాలి, నన్ను ఆపేవాడే ఉండకూడదు అనే కోరికను బ్రహ్మ నుంచి వరంగా పొందినంత వరకు అది జస్ట్ ఒక టెంప్టేషన్. తపస్సు చేసి సాధించాక మొత్తం 14 లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ ఓడిస్తూ వెళ్ళాడు. అప్పుడు అదొక అలవాటుగా మారింది. అలాగే సీతమ్మ విషయంలో కూడా కుదురుతుందనుకున్నాడు. కానీ ఆవిడ కాదనడంతో ఆ కోరిక సాధించడమే తన మెయిన్ గోల్ అన్నట్టుగా తయారయ్యి అదే కోరికలో ట్రాప్ అయిపోయాడు. సో ఎలాంటి కోరికైనా మీ ఇంటెలిజెన్స్ని వెంటనే నాశనం చెయ్యదు. నెమ్మదిగా ఒక వైరస్లా మిమ్మల్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక కోరిక ఉన్నప్పుడు మీరు ఏ ఫేజ్లో ఉన్నారో ఈ 3 ఫేజెస్ అనే లూప్తో చెక్ చేయండి. టెంప్టేషన్, హ్యాబిట్, ట్రాప్. టెంప్టేషన్ అయితే మీకు మీరు చెప్పుకునే మాటలతో కంట్రోల్ చేయొచ్చు. హ్యాబిట్ అయితే ఒక మంచి డిసిప్లిన్తో పోగొట్టుకోవచ్చు. అదే ట్రాప్లో ఉన్నారంటే మీకు ఎక్స్ట్రాగా ఎవరో ఒకరి సాయం అవసరం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలిసాయి కదా, అయితే నన్ను ఏ కోరిక నాశనం చెయ్యలేదు అని మీరు అనుకుంటే కృష్ణుడు చెప్పే పాయింట్ మీకోసమే. నువ్వు ఎంత తెలివైన వ్యక్తివైనా సరే ఈ కోరిక ఒక పర్మనెంట్ ఎనిమీగా ఉంటుంది. మీరు గమనిస్తే ఏ కోరికైనా అది తీరాక ఇక చాలు అనే ఫీలింగ్ కలిగించదు. ఇంతకు మించి కావాలి అని అంటూనే ఉంటుంది. సో మీరు ఏదైనా ఆలోచించి అది సాధిస్తే చాలు, నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఒక కోరిక పూర్తయ్యాక మీకు వెంటనే నెక్స్ట్ ఇంకొక కోరిక సాధించాలనిపిస్తుంది. మీరు గమనిస్తే అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఏదో వెలితిగా ఫీల్ అవుతారు. సో ప్రాబ్లం కోరిక కాదు, దాన్ని తీరిస్తే అది ఆగిపోతుందనే ఇల్యూజన్. దాన్ని స్పష్టంగా చూసినప్పుడు మాత్రమే ఆ కోరిక ఆగుతుంది. కానీ దాన్ని తీర్చుకున్నప్పుడు మాత్రం మీరు ఒక లూప్లో పడిపోతారు. ఇప్పుడు కోరికను ఓడించడానికి కృష్ణుడు చెప్పే ప్రాసెస్ ఏంటో చూద్దాం. దానికోసం కోరిక ఎక్కడ మొదలవుతుందో తెలియాలని కృష్ణుడు చెప్పాడు. మన సెన్సెస్, మనసు అంటే మైండ్, అండ్ బుద్ధి అంటే ఇంటెలెక్ట్, వీటి నుంచే మొదలవుతుంది. మన తెలివిని నాశనం చేసే ఆత్మను కన్ఫ్యూజ్ చేస్తుంది. రావణుడి ఎగ్జాంపుల్తో డీటెయిల్గా అర్థం చేసుకుందాం. శూర్పణఖ వచ్చి సీతమ్మ అందం గురించి చెప్పినప్పుడు తన 5 సెన్సెస్లో ఒకటైన చెవులతో విన్నాడు. బాగుందనిపించింది. శూర్పణఖ ప్రపంచంలో అంతటి అందాన్ని నేనెక్కడా చూడలేదు అని అన్నప్పుడు మనసులో సీతమ్మ గురించి ఒక పిక్చర్ని ఊహించుకున్నాడు. ఇక్కడితో ఆ అందం మీద ఒక ఫీలింగ్ మొదలైంది. ఆ తర్వాత ఆ అందాన్ని పొందాలి అనే ఆలోచన మైండ్లో పదే పదే తలుచుకున్నప్పుడు కోరిక ఒక క్రేవింగ్గా మారి మైండ్ అంతా నిండిపోయింది. ఆఖరిగా రాముడి భార్య అయినా సరే తాను పొందితే తప్పేంటి, రాముడు ఆవిడకు తగినవాడు కాదు, ఇలా అంటూ తన ఫీలింగ్స్ని జస్టిఫై చేసుకోవడానికి రీజన్స్ వెతకడం మొదలుపెట్టాడు. దీనితో చేసే తప్పు కూడా కరెక్టే అనిపిస్తుంది. బుద్ధి కూడా కోరికతో నిండిపోతే అది నీకు మంచి చెడులు చెప్పడం మానేసి నీకున్న వీక్నెస్ని సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది. మీరు గమనిస్తే మనం కూడా ఆల్మోస్ట్ ఇదే చేస్తాం కదా. కావాల్సింది ఏదైనా ఉంటే 5 సెన్సెస్తో తెలుసుకుంటాం. అంటే చూడటం, వినడం, ఇలా ఏదైనా సరే. ఆ తర్వాత దాని గురించి ఆలోచించడం, దాన్ని పొందడానికి సాకులు వెతుక్కోవడం. ఈ మొత్తం ప్రాసెస్లో ఎప్పుడైతే మీకు కావాల్సిన దానికోసం మీకు మీరు నచ్చజెప్పుకోవడం మొదలు పెడతారో మీ మైండ్ పూర్తిగా కోల్పోయినట్టని అర్థం చేసుకోండి. ఇంత దూరం రాకూడదంటే కృష్ణుడు చెప్పిన స్ట్రాటజీ ఒక్కసారి ట్రై చేయండి. మొదట మీ సెన్సెస్ని కంట్రోల్ చేయండి. కోరిక దానంతటా అదే నాశనం అవుతుంది. ఇక్కడ కృష్ణుడు మీ ఫీలింగ్స్ని చంపుకొని ఉండమనట్లేదు, వాటిని తిరిగి కంట్రోల్లోకి తీసుకోమంటున్నాడు. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు ఈ యుద్ధం బయట కాదు, మైండ్లో, మన బాడీ లోపలే మొదలవుతుంది. ఎందుకంటే కోరిక పుట్టేదే అక్కడ. అయితే ప్రతి మనిషి లోపల ఉండే ఒక హైరార్కీని కృష్ణుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన సెన్సెస్ బలమైనవైతే వాటికంటే మన మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ అంటే అన్నిటినీ నిశ్శబ్దంగా గమనించే అసలైన అవేర్నెస్, అది గొప్పది. దీన్ని మనం కాన్షియస్నెస్ అని కూడా అంటాం. ఇదే హైరార్కీలో సెల్ఫ్ కంట్రోల్కి అవసరమైన ఒక పూర్తి మ్యాప్ ఉంది. మన సెన్సెస్ మనల్ని నడిపిస్తే మనం ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. అదే మన మైండ్ నడిపిస్తే
మనం ప్రతి విషయానికి ఎమోషనల్గా ఉంటాం. అదే బుద్ధి మన ఇంటెలెక్ట్ నడిపిస్తే క్లారిటీతో ప్రవర్తిస్తాం. కానీ ఆత్మ అంటే మన కాన్షియస్నెస్ నడిపిస్తే మనశ్శాంతిగా బ్రతుకుతాం. సో వీలైనంత వరకు ఈ హైరార్కీని అర్థం చేసుకొని ఆత్మ ద్వారా మిగతా వాటిని కంట్రోల్ చేస్తే కోరిక ఈజీగా కంట్రోల్లో ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవడానికి రావణాసురుడు ఎగ్జాంపులే చూడండి. ఇందాక చెప్పిన హైరార్కీ విషయంలో ప్రతి స్టేజ్లో కోరిక చేతుల్లో ఓడిపోయాడు. తన సెన్సెస్ సీతమ్మను చూశాయి కానీ ఆగలేదు. అతని మైండ్ ఆమె గురించి ఊహించుకుంటూనే ఉంది. అతని బుద్ధి అతన్ని ఆపాల్సింది పోయి అతని ఎమోషన్స్కు సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. నేను కోరింది ఏదైనా సరే దక్కించుకోగలను, లేదా నాకు కావాల్సింది నేను తీసుకుంటాను అనే ఎక్స్క్యూజెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన ఆత్మ ద్వారా అన్నిటినీ సరిచేసుకోగలడు, కానీ దాన్ని అతను పట్టించుకోలేదు. ఆఖరిగా తెలివుండి నిజాలన్నీ తెలిసి కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు అడుగులు వేశాడు. మనమందరం కూడా ఇదే లూప్లో ఎప్పుడో ఒకప్పుడు ఇరుక్కునే ఉంటాం. ముఖ్యంగా 20sలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. 30sకి వచ్చాక మెల్లగా అర్థమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీ సెన్సెస్ రియాక్ట్ అవుతాయి. మీకు కోపం వస్తుంది. ఆ తర్వాత మీ మైండ్ ఆ క్షణాన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం చూశారు, ఎలా చూశారు, ఇలాంటి విషయాలన్నీ ఒక లూప్లో ప్లే చేస్తుంది. ఆ తర్వాత బుద్ధి రివెంజ్ తీసుకోవడమే రైట్ అని జస్టిఫై చేస్తుంది. వాళ్ళు నన్ను అవమానించారు, నేను తిరిగి జవాబు ఇవ్వాలి అని అనుకుంటారు. అంతే, అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. రివర్స్లో మాటలు అనేస్తాం, అక్కడితో మెంటల్ పీస్ పోతుంది. ఇలా ఇన్సల్ట్స్ అనే కాదు, మీకు ఏదైనా కోరిక లేదా కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు వాటి వెంట పడుతుంటే ముందు అట్రాక్టివ్గా ఉన్నదాన్ని చూస్తారు. మీ సెన్సెస్ మిమ్మల్ని వాటి వైపు నడిపిస్తాయి. మైండ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీ బుద్ధి రీజన్స్ చెప్పడం మొదలు పెడుతుంది. నాకు దాని మీద రైట్స్ ఉన్నాయి, ఇదేమంత పెద్ద విషయం కాదు అని ఇలాంటివి ఎన్నో. సో ఒక కోరిక మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ మిమ్మల్ని గెలిచేస్తుంది. కానీ మీరు కోరిక పుట్టినప్పుడు ఒక్క సెకండ్ ఆగినా సరే ఈ లూప్ని బ్రేక్ చేసి మొత్తం కథను మార్చేయగలరు. మీరు ఆ సిచ్యువేషన్లో ఇచ్చే గ్యాప్లో ఇది మనకు అవసరమా అని ఎమోషన్స్తో కాకుండా లాజిక్తో ఆలోచించాలి. అప్పుడు మీరు కోరిక చేతుల్లో ఒక పప్పెట్ అవ్వకుండా మీ కంట్రోల్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది. దీన్నే కృష్ణుడు బుద్ధి యోగా అన్నాడు. బుద్ధిని అవేర్నెస్ని కలిసి ఉపయోగించే యోగం. అర్జునుడు దీన్ని సరిగ్గా నేర్చుకున్నాడు కాబట్టే యుద్ధంలో కూడా క్లారిటీని చూశాడు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆ ఒక్క సెకండ్ ఆగడం అనేది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అయ్యే పని కాదు, కానీ బాగా ప్రాక్టీస్ అవసరం. మనం కాన్షియస్గా ఫోకస్ చేస్తే ఇది ఈజీగా అయిపోతుంది. లేదంటే చాలా ఎదురు దెబ్బలు తిన్నాక విషయం తెలిసొస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు అవ్వాల్సిన డ్యామేజ్ చాలా హై లెవెల్లో అయిపోతుంది. అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే ముందుగా కొన్ని దెబ్బలు తగిలాయి, ఆ తర్వాత భగవద్గీత హెల్ప్ చేసింది. సో మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. మీ మెంటల్ పీస్ కంటే ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. సో అది ఇవాల్టి టాపిక్. ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. మనం ఎదుర్కొనే ప్రతి డౌన్ఫాల్ మన లోపలే మొదలవుతుంది, బయట కాదు. మనలో పుట్టిన ఇంపల్సెసే మనల్ని ఓడిస్తాయి. రావణుడిలానే మనకు కూడా రైట్ అండ్ రాంగ్ తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తాం. ఎందుకంటే మన నాలెడ్జ్ కన్నా మన నేచర్ వేగంగా పనిచేస్తుంది. అది ముందు క్యూరియాసిటీగా మొదలవుతుంది. ఒక్కసారే కదా ట్రై చేద్దాం అని అనిపిస్తుంది. ఆ తర్వాత అదొక అలవాటు అయిపోతుంది. ఇదేమంత పెద్ద విషయం కాదులే అని అనిపిస్తుంది. చివరకు ఒక ట్రాప్గా మారి నేనిప్పుడు ఆపలేకపోతున్నాను అనేలా చేస్తుంది. రావణుడి కథ మనం రోజు చేసే యుద్ధాల్లానే ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. డిజైర్, అటాచ్మెంట్, యాంగర్, కన్ఫ్యూజన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్. రావణుడికి అన్నీ తెలుసు కానీ ఫాలో అవ్వలేకపోయాడు. అర్జునుడు అదే జ్ఞానాన్ని విన్నాడు, ఆచరించాడు. తెలుసుకోవడానికి మారడానికి మధ్య ఉన్న తేడా అదే. కృష్ణుడు చెప్పే విషయం చాలా సింపుల్. నీ యుద్ధం ఎదురయ్యే మనుషులతో కాదు, నీ సెన్సెస్తో, నీ మనసుతో, ఎమోషన్స్తో ఉంటుంది. ఏ క్షణమైతే నువ్వు ఒక కోరిక పుట్టినప్పుడు కాసేపు ఆగి దాన్ని గమనించి రియాక్ట్ అవ్వకుండా అవేర్నెస్తో పనిచేస్తావో ఆ క్షణమే నీ ఇన్నర్ వార్ పూర్తవ్వడం మొదలవుతుంది. అయితే ఈ ఇన్నర్ వార్ని ఒక్క రోజులో గెలవలేరు. ఇది ఒక సాధన, అంటే ప్రాక్టీస్. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క క్షణం కాన్షియస్ యాక్షన్తో గెలవాలి.
నీకు కలిగిన ఇంపల్స్ నిన్ను పూర్తిగా కంట్రోల్ చేసే ముందే నువ్వు ఆగడం నేర్చుకుంటే మెంటల్ మాస్టరీ మొదలైనట్టే. నీ లైఫ్ నీ యాక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. అవి నీ కోరికలపై కాకుండా నీకున్న ఇంటెలెక్ట్ అండ్ అవేర్నెస్ పై డిపెండ్ అయితే నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణుడు అర్జునుడికి ఇదే అర్థమయ్యేలా చెప్పాడు. వేదం తెలిసిన రావణుడు అదే మర్చిపోయాడు. నిజమైన బలం ఇతరులను గెలవడంలో లేదు, నిన్ను నువ్వు గెలవడంలో ఉంటుంది. హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటారు కదా, ఆ సిచ్యువేషన్లో అండ్ రివెంజ్, వ్యాలిడేషన్, సక్సెస్, స్టేటస్ వీటి కోసం ట్రై చేస్తున్నప్పుడు మీరు ఈ మాటను గుర్తుంచుకోగలిగితే మీరు మీ కురుక్షేత్ర యుద్ధాన్ని అప్పటికప్పుడే గెలిచేసినట్టు అవుతుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు నాకు ఏదైనా చెప్పాలనుకున్నా లేదా ఏదైనా టాపిక్ గురించి అడగాలనుకున్నా కింద కామెంట్స్లో పెట్టండి. ఆ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసి వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ లైఫ్ ఓరామా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.